అయోధ్యకు సమీపంలోని ధన్నీపూర్లో నిర్మించనున్న మసీదు ప్లాన్ను ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ విడుదల చేసింది. నూతనంగా నిర్మించబోయే మసీదుకు సంబంధించి డిజైన్లను ఖరారు చేసింది. మసీదు నమూనాలో 4 మినార్లు ఉండడంతో పాటు ఎంతో అద్భుతమైన ప్లాన్ను ఆర్కిటెక్ట్ తయారు చేసినట్లు ఐఐసిఎఫ్ ప్రకటించింది. త్వరలో విరాళాలు సేకరించడంతో పాటు నిర్మాణానికి సంబంధించిన అనుమతుల కోసం అయోధ్య అభివృద్ధి సంస్థకు పంపిస్తామన్నారు. వచ్చే 3 నెలల కాలంలో నిర్మాణాన్ని ప్రారంభించి త్వరలో పూర్తి చేస్తామని ఐఐసిఎఫ్ తెలిపింది. రామ జన్మభూమి కేసు తీర్పులో భాగంగా నూతన మసీదు నిర్మాణ నిమిత్తం సెంట్రల్ సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ మేరకు అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలోని ధన్నీపూర్లో ఆ స్థలాన్ని అప్పగిస్తూ 2020 ఆగస్టు 3న జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజుల క్రితం ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ఇచ్చిన మసీదు ప్లాన్ని అయోధ్య అభివృద్ధి సంస్థ తిరస్కరించింది. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ఇంకా నిరభ్యంతర పత్రాలు అందకపోవడమే కారణమని తెలిపింది. సమాచార హక్కు చట్టం కింద జర్నలిస్ట్ ఓంప్రకాష్ సింగ్ సమర్పించిన దరఖాస్తుకు సమాధానంగా ఈ నెల 16న ఈ విషయాన్ని వెల్లడించింది. నిర్మాణానికి సంబంధించి 2021 జూన్ 23న మసీదు ట్రస్ట్ అయోధ్య అభివృద్ధి అథారిటీకి దరఖాస్తు సమర్పించింది. అయితే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, కాలుష్య నివారణ బోర్డు, నీటిపారుదల, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి నిరభ్యంతర పత్రాలు అందకపోవడంతో ఆ దరఖాస్తును తిరస్కరించింది.